So next speaker will be Sri R.P. Naidu from AG. He is an AGM from APEDA, Hyderabad. And he will be discussing on the topic Certifying Excellence, GAP certification and APEDA registration for global market access. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మైసెల్ఫ్ ఆర్పి నాయుడు అండి. నేను ఎపీడాలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను రీజనల్ హెడ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. జస్ట్ నా టాపిక్ ఏంటంటే మన గ్యాప్ సర్టిఫికేషన్ కోసం. ఇందులో ఫస్ట్ ఎపీడా యాక్టివిటీస్ ఏమిటి అది జస్ట్ ఒక 2 minutes చెప్పి ఎపీడా జస్ట్ ప్రెజెంటేషన్ ప్లీజ్. నెక్స్ట్ ఇదేనా కంటిన్యూషన్? నెక్స్ట్ స్లైడ్ కాల్ చేస్తారా? నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. యా, ఎపీడా అంటే అగ్రికల్చరల్ అండ్ ప్రాసెసర్ ఫుడ్ ప్రొడక్ట్ అపెక్స్ బాడీ అండర్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. మేము ఏంటంటే మేజర్ యాక్టివిటీస్ మేము ఎపీడాకి రిజిస్ట్రేషన్ అన్నది తీసుకోవాలి. మనం ఎవరైనా సరే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈ ఎపీడా రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ అన్నమాట. దానికి ఏంటంటే యాజ్ ఎ ఫార్మర్గా కానీ ఎఫ్పిఓగా కానీ పార్ట్నర్షిప్గా కానీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ నెంబర్ తీసుకోవాలి. తర్వాత ఎపీడా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ నెంబర్ మనకి డీజీఎఫ్టీ ఆఫీస్ వాళ్ళు ఇస్తారు. అది అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అనమాట. అది ఫస్ట్ యాక్టివిటీ. రెండోది ఏంటంటే మేము మేజర్గా ఇప్పుడు మనం బనానా ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి. బనానా ఎక్స్పోర్ట్స్కి మనము మిడిల్ ఈస్ట్కి వాటికి చేస్తే మన ప్యాక్ హౌస్ రికగ్నిషన్ అవసరం లేదు. బట్ వేరేది యూరోపియన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి కంపల్సరీగా ఆ యొక్క ప్యాక్ హౌస్ షుడ్ బి అప్రూవ్డ్ బై ఎపీడా అనమాట. ఎపీడా అండ్ ఎన్పిపిఓ రిజిస్ట్రేషన్ ఈజ్ ఆల్సో కావాలి. ఎవరికైనా సరే వాళ్ళు ఈ యూరోపియన్ యూనియన్ కానీ ఎక్కడికైనా ఎక్స్పోర్ట్స్ చేయాలంటే వాటి యొక్క ప్రొసీజర్స్ అన్నిటి కూడా ఎపీడా ఆల్రెడీ ఒక సిస్టమ్ ప్రొసీజర్ ఫాలో అవుతుంది. దాంట్లోనే చేయాలన్నమాట. ఈవెన్ మనం బనానాని యూరోప్ ఎక్స్పోర్ట్ చేయాలంటే అండర్ హార్టినెట్లోని త్రూ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ద్వారా వాళ్ళ యొక్క ఈ బనానా ఫార్మ్స్ అని రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళు ఈ ప్రోడక్ట్కి అప్పుడు పీఈసీ కోడ్ అలాట్ అవుతుంది. అప్పుడే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు అనమాట. ఆ ప్రొసీజర్స్ అన్నీ కూడా మనం ఎక్స్పోర్టర్స్కి, ఫార్మర్స్కి, ఈవెన్ హార్టికల్చర్ ఆఫీస్కి రెగ్యులర్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాం అనమాట. మేజర్ ఇంకొక యాక్టివిటీ ఏంటంటే మేము ఈ గ్యాప్ మీద ఈ ఎన్ఐపిహెచ్ఎం అని ఉన్నది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళతో కలిసి మేజర్గా ఈ క్లస్టర్స్లో ఎక్కువగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటామండి. ఓకే, తర్వాత మనకి మేజర్గా ఏంటంటే ఇంకొకటి ఇంప్రూవింగ్ ప్యాకేజింగ్ ఆఫ్ షెడ్యూల్ ప్రొడక్ట్స్. ఇప్పుడు ఆల్రెడీ మన నటరాజన్ గారు చెప్పారు, ఐఐపితో కూడా ఎక్కువగా వర్క్ చేస్తున్నాం. మనకి ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క ప్యాకేజింగ్ రిక్వైర్డ్ అనమాట. అలాగే బనానాకి ఇప్పుడు షెల్ఫ్ లైఫ్ పెరగడానికని కానీ లేకపోతే లాంగర్ షీ షిప్మెంట్స్ కానీ ఏ టైప్ ఆఫ్ ప్యాకింగ్ కావాలి వాళ్ళతో కూడా ఎక్కువగా వర్కౌట్ చేస్తాము. అలాగే మేజర్ ఇంకోటి ఏంటంటే ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ కూడా ఎపీడా ఒక 15 to 20 ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ పార్టిసిపేట్ చేస్తుంది. ఆల్ ఎపీడా రిజిస్టర్డ్ ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా ఆ ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేసి ఇంపోర్టర్స్లో బయర్ సెల్లర్ మీట్స్ ఆర్గనైజ్లో పార్టిసిపేట్ చేయడం, వాళ్ళకి ట్రేడ్ ఎంక్వైరీస్ రావడం, ఆ విధంగానే మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతాయి. ఈవెన్ ఇండియాలో కూడా మేము ఏంటంటే రివర్స్ బయర్ సెల్లర్ మీట్స్ అని కూడా ఎక్కువగా ఆర్గనైజ్ చేస్తాం. రివర్స్ బయర్ మనం ఇంపోర్టర్స్ని ఇక్కడికి ఇన్వైట్ చేస్తాం అనమాట. వాళ్ళకి ఇప్పుడు ఎక్స్పోర్టర్స్, ఫార్మర్స్ అందరూ కూడా అవి కూడా ఎక్కువగా ఎపీడా ఆర్గనైజ్ చేస్తుంది. ఈ మేజర్ మా యొక్క యాక్టివిటీస్. ఓకే, నెక్స్ట్ మా షెడ్యూల్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. మా ఎపీడా షెడ్యూల్ ప్రొడక్ట్స్ ఏంటంటే అరౌండ్ 700 ప్రోడక్ట్స్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లోనే ఎపీడాకి ఎక్స్పోర్ట్ చేయాలంటే కంపల్సరీగా ఎపీడా రిజిస్ట్రేషన్ ఉండదు. ఓన్లీ ఒక 2-3 మాత్రమే రావు. మనకి ఏంటంటే స్పైసెస్, రెడ్ చిల్లీ ఒకటి రాదు మన దాంట్లోనే, అది స్పైస్ బోర్డుకి వెళ్తుంది. మిగిలిన అన్ని ప్రోడక్ట్స్ కూడా ఈ ఎపీడా కిందే వస్తాయి అన్నమాట. ఓకే, ఈవెన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా, ఈవెన్ మీట్, ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఫ్రూట్స్ అండ్ సెక్టర్లో మనకి హార్టికల్చర్ రిలేటెడ్ అన్ని యాక్టివిటీ వస్తాయన్నమాట. ఇప్పుడు రీసెంట్గా కూడా ఇప్పుడు మనకి అనంతపూర్ నుంచి గ్రోత్ సెక్టర్ 5 ప్రోడక్ట్స్ చెప్పారు కదా, కాజు అని కూడా చెప్పారు కదా. కాజు కూడా అంతకుముందు కాజు ప్రమోషన్ బోర్డు ఉండేది, ఇప్పుడు కాజు కూడా ఎపీడా కూడా చూస్తుంది అనమాట. కాజు ఎక్స్పోర్ట్స్ కూడా ఎపీడాకి రిలేటెడ్, ఎపీడా రిజిస్ట్రేషన్ కంపల్సరీ. నెక్స్ట్, అది మీకు చెప్పాను కదా, ఎవరైనా సరే ఫస్ట్ ఎక్స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తీసుకోవాల్సిన సర్టిఫికేట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ నెంబర్, ఎపీడా రిజిస్ట్రేషన్. ఫస్ట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ నెంబర్ ఇవ్వాలంటే వాళ్ళు పాన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే 500 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. వాళ్ళకి ఐఈ కోడ్ అలాట్ అవుతుంది. తర్వాత ఎపీడా రిజిస్ట్రేషన్ ఇష్యూ చేస్తారు. ఇది కూడా 5900 రూపీస్ ఫీజు, 5 years వ్యాలిడిటీ ఉంటుంది. ఇది కూడా మ్యానుఫ్యాక్చర్ ఎక్స్పోర్టర్, మర్చెంట్ ఎక్స్పోర్టర్ 2 typesగా తీసుకోవచ్చు. మనం మ్యానుఫ్యాక్చర్ మర్చెంట్ కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఏదైనా ప్రాసెసింగ్ యూనిట్ ఉందనుకోండి, ఒక మ్యాంగో పల్ప్ యూనిట్ అని అలాగా. బట్ వేరే మర్చెంటర్గా కూడా మనం బనానా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అన్నిటికీ కలిపి కూడా 5000, అన్ని ప్రోడక్ట్స్కి కూడా, ప్రోడక్ట్ వైజ్ ఏం కాదు కాస్ట్. ఓకే, నెక్స్ట్ మా యొక్క ఎపీడా షెడ్యూల్ ప్రొడక్ట్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్ 2,20,000 crores. అందులో ఒకటి సెక్టర్ వైజ్ సిరియల్స్ అంటే మనకి నాన్ బాస్మతి, బాస్మతి రైస్ వస్తాయి, యానిమల్ ప్రోడక్ట్స్ కూడా వస్తాయి. ఈవెన్ మనకు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ 7% అనమాట. ఇది స్టాటిస్టిక్స్. మీకు ఈవెన్ మా వెబ్సైట్లో కూడా ప్రోడక్ట్ వైజ్ మనం ఏ కంట్రీస్కి వెళ్తుంది డౌన్లోడ్ చేసి తీసుకోవచ్చు. నెక్స్ట్, బనానా ఎక్స్పోర్ట్స్. మీకు అందరూ ఆల్రెడీ బనానా కోసం తెలుసు, మనకి మేజర్గా గ్రోయింగ్ ఏరియా ఏ స్టేట్స్ అంటే
ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఒక 7 ఉన్నాయి. అది ఒకటి అనమాట. రెండేంటంటే ఏ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, ఇరాన్, ఇరాక్, యూఏఈ వాటికి మేజర్గా ఎక్స్పోర్ట్ అవుతాయి. బట్ ఇంకా కూడా మనం అదర్ కంట్రీస్కి, ఇంకా లాంగర్ కంట్రీస్కి పెట్టిన యూఎస్ఏ కానీ, రష్యాకి కానీ, జపాన్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తే మనకు ప్రోడక్ట్కి మంచి ప్రైస్ రావచ్చు అనమాట. అది మెయిన్. దానికోసం ఇప్పుడు రష్యాలో కూడా కొన్ని బయర్స్ సెల్లర్ మీట్స్ కూడా ఎప్పుడు ఆర్గనైజ్ చేస్తుంది. సమ్ ఎక్స్పోర్టర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ బనానా ఎక్స్పోర్టబుల్ వెరైటీస్ 2 minutes అండ్ 2 minutes. ఏ వెరైటీస్ మనకి మేజర్గా అనంతపూర్ నుంచి గ్రాండ్ 9 వెరైటీ. నెక్స్ట్ ఈ బనానాలో ఏ ప్రోడక్ట్స్, బై ప్రోడక్ట్స్ అన్నది ఇది లిస్ట్. ఇది కూడా మీకు ఈ ప్రెజెంటేషన్ మీకు ఇస్తారని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి బనానా ఎక్స్పోర్ట్స్ చూసుకున్నారనుకోండి, కంట్రీ నుంచి ఎంత వాల్యూ వెళ్తుందో అది అన్నమాట. ఇది చూడండి, మనకి 22-23లో ఇది కంట్రీ, ఇది టోటల్, నాట్ ఎనీ స్టేట్, 1419 crores ఉన్నది. అదే మనకి 23-24కి వచ్చేసి ఆల్మోస్ట్ డబుల్ అయినట్టున్నది అనమాట. అలాగే ఈవెన్ మనకి మ్యాంగో కూడా, యూఎస్ఏకి మ్యాంగో ఎక్స్పోర్ట్స్ చేయాలంటే మ్యాంగో కూడా మన గ్రోత్ సెక్టర్ అనంతపూర్లో ఉన్నది. ప్రొసీజర్ ఈజ్ డిఫరెంట్. మన హార్టినెట్లోని త్రూ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్లోని వాళ్ళ మ్యాంగో ఆర్చర్స్ రిజిస్టర్ చేయగలిగితేనే వాళ్ళు యూఎస్ఏకి మ్యాంగో ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు. అది కూడా ఎప్పుడైతే అప్రూవ్డ్ ప్యాక్ హౌస్లోనే ప్యాక్ చేయాలన్నమాట. తర్వాత ఇరాడియేషన్, యూఎస్ఏ ఇన్స్పెక్టర్ ఉంటారు వాళ్ళు. అది కూడా లాస్ట్ ఇయర్ ఏమొచ్చి మనకి అంతకుముందు 22లో 2000 మెట్రిక్ టన్నులు ఎక్స్పోర్ట్ అయింది. అదే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి 5000 మెట్రిక్ టన్స్ ఎక్స్పోర్ట్ అయింది ఓన్లీ యూఎస్ఏకి. ఇప్పుడు బాగా యూఎస్ఏ కూడా చాలామంది కాన్సన్ట్రేట్ చేసి మ్యాంగో ప్రొసీజర్ అవన్నీ కూడా ఫాలో అవుతున్నారు. ఎవరైనా మ్యాంగో కానీ ఇంట్రెస్ట్ ఉన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఇమీడియట్గా. నెక్స్ట్ ఇది మెయిన్ గ్యాప్ సర్టిఫికేషన్. ఎవరైనా మనకి గ్యాప్ సర్టిఫికేషన్ ఉంటేనే మనం యూరోప్ వాటికి ఈ బనానా ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం అనమాట. మనకు ఆల్రెడీ ఇండి గ్యాప్, గ్లోబల్ గ్యాప్ అని 2 ఉన్నాయి. ఇండి గ్యాప్కి సర్టిఫికేషన్ ఇవ్వడానికి మనకు ఆంధ్రప్రదేశ్లోనే మన ఏపీ సీడ్ సర్టిఫైయింగ్ ఏజెన్సీ వన్ ఆఫ్ ది ఏజెన్సీ అనమాట. వాళ్ళు ఇస్తే మీకు ఇండి గ్యాప్ ఇస్తే మీరు యూరోప్ వాటికి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అలాగే గ్లోబల్ గ్యాప్ సర్టిఫికేషన్ కూడా వేరే ఏజెన్సీస్ లిస్ట్ కూడా మా వెబ్సైట్లో ఉన్నది, ఆ అడ్రస్ కూడా ఉన్నది. నెక్స్ట్ ఇవన్నీ గ్యాప్లో మీరు ఫాలో అవుతున్న ప్రొసీజర్స్ అన్నీ. నెక్స్ట్ ఇది మన ఏపీ సీడ్ సర్టిఫికేషన్ వాళ్ళ అడ్రస్ అది ఇచ్చాం. నెక్స్ట్ మీకు ఒక 3 స్కీమ్స్లో ఎపీడా వర్క్ చేస్తుంది అనమాట. అంటే ఫైనాన్షియల్ సబ్సిడీ, వాట్ ఆర్ ద ఫైనాన్షియల్ సబ్సిడీ ఎపీడా ఇస్ గివింగ్ అండర్ ద స్కీమ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఏంటంటే ఎవరైనా ముందుకు వచ్చి ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ అది ఉన్న తర్వాత వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌసెస్ కావాలని చెప్పాం కదా, కన్స్ట్రక్ట్ చేసుకుంటే వాళ్ళకి 40% ఆ 2 crores వరకు సబ్సిడీ ఇస్తుంది. అలాగే మనకు అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఒక 3 కంపెనీస్కి ఆల్రెడీ మేము ఇచ్చాం. మనకు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ ఒక 8 to 10 ఎపీడ్ అప్రూవ్డ్ ప్యాక్ హౌసెస్ ఉన్నాయి. బట్ ఈవెన్ అనంతపూర్లో కూడా మనకి ఇచ్చామన్నమాట. ఓకే, అది స్కీమ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. అది రెండోది ఏమొచ్చి స్కీమ్ ఫర్ క్వాలిటీ డెవలప్మెంట్. ఈ గ్యాప్ సర్టిఫికేషన్ అన్నాం కదా, ఈ గ్యాప్ సర్టిఫికేషన్ కూడా 40% 5 lakhs వరకు సర్టిఫికేషన్ ఇస్తారు, సబ్సిడీ ఇస్తారు అనమాట ఎపీడా కంపల్సరీగా. కాకపోతే వాళ్ళకి ఎపీడా రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ అయిపోయింది, కంప్లీట్. నెక్స్ట్ అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. Thank you very much.